T20 అప్డేట్స్ చూద్దాం. కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కిరణ్ అబ్బవరం తన సతీమణి రహస్య గోరఖ్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన కిరణ్ అబ్బవరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తన కుమారుడు హనుమ జయంతి రోజున జన్మించాడని, అందుకే హను అబ్బవరం అనే పేరు పెట్టినట్లు చెప్పారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని పాట అమెరికన్స్ గాట్ టాలెంట్ షోలో వినిపించింది. భారత్ నుంచి బి యూనిక్ క్రూ అనే బృందం పుష్పలో పాటతో తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళు చేసిన మూమెంట్స్ అక్కడున్న జడ్జిలనే కాదు, ఆడిటోరియంలో షో చూస్తున్న వాళ్ళను మెస్మరైజ్ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైన సంచలనం సృష్టిస్తోంది. మహావతార్ నరసింహ ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో ఘనతను సాధించింది. 100 కోట్ల క్లబ్ స్థానం సొంతం చేసుకుంది. తాజాగా దీని వసూళ్లను తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్టర్ను విడుదల చేసింది. భారత్లో ఇప్పటివరకు 105 కోట్లు వసూలు చేసినట్టు తెలిపింది. 10 రోజుల్లో ఈ ఘనత సాధించినందుకు టీం నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఓజీ. దీని నుంచి వచ్చిన అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎట్టకేలకు రిలీజ్ అయి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు సాంగ్ తో వైబ్ అవుతుండగా ఫ్యాన్స్ కి మరో క్రేజీ ట్రీట్ ను మేకర్ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 15వ తేదీన మూవీ నుంచి మరో సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర బృందం రెడీ అయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. అయితే ఈ సినిమాపై ఓ రూమర్ వినిపిస్తోంది. ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ మిగిలిన ప్రధాన పాత్రలపై భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, గ్లిమ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవరా. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకు కీలక పాత్రలు నటించారు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా ఎండ్ కార్డ్స్ లో దేవరా 2కు లీడ్ ఇస్తూ ముగించాడు దర్శకుడు కొరటాల శివ. ఈ క్రమంలో దేవరా 2కు ప్లాన్ రెడీ చేస్తున్నాడు తారక్. వచ్చే ఏడాది మొదటి 3 నెలల్లోపే ఈ సినిమాను స్టార్ట్ చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం ఓ తమిళ హీరోను తీసుకోవాలని గోపీచంద్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు దీనిని ఈ మూవీని నిర్మించనున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను బోయపాటి డిజైన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కినేని కుటుంబంలోని 3 తరాల హీరోలు కలిసి చేసిన చిత్రం మనం. ఈ మూవీ జపాన్ లో ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాను అక్కడ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీమియర్స్ కు నాగార్జున జపాన్ వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ఇది. ఇందులోనే అఖిల్ అక్కినేని ఓ అతిథి పాత్రలో సందడి చేశారు. అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ చిత్రం పరదా. ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. ఓ విభిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో ఈ మూవీ రూపొందించింది. ఈ నెల 22న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కిరీటి, శ్రీలీల జంటగా నటించిన చిత్రం జూనియర్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో వైరల్ వయ్యారి పాట ప్రేక్షకులతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ కు కిరీటి, శ్రీలీల ఇద్దరు పోటాపోటీగా స్టెప్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా వైరల్ వయ్యారి పాట ఫుల్ వీడియోను టీం విడుదల చేసింది. సార్ మేడం మూవీలో కలిసి నటించారు విజయ్ సేతుపతి, నిత్య మేనన్. ఈ ఇద్దరు జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ మూవీని ఈ నెల 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులతో అలరిస్తోంది.
ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు రొమాంటిక్ కామెడీ మూవీ సిద్ధమైంది. థియేటర్లలో తమిళ్లో విడుదల కాగా ఓటీటీలో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో సందడి చేయనుంది. ఆ సినిమానే ఓహో ఎంథన్ బేబీ నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలు వెల్లడిస్తూ సదరు సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తొలి ప్రయత్నంలోనే రుద్ర నటుడిగా ఆకట్టుకున్నాడు. అతడి సరసన హీరోయిన్ మిథిలా పాల్కర్ నటించారు. కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల 11న థియేటర్లో విడుదలైంది. వినయరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం శ్రీ చిదంబరం. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు. కళ్లద్దాలు వెనుకున్న చిదంబరం కథ అంటూ ఈ గ్లిమ్స్ ను టీం పంచుకుంది. త్వరలోనే ఇందులోనే నటుల వివరాలను వెల్లడించనున్నారు. 33 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో తన జర్నీ ఈజీగా సాగలేదన్నారు హీరో అజిత్ కుమార్. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. తన సినీ ఇండస్ట్రీ ప్రస్థానంలో సహకరించిన అభిమానులకు రుణపడి ఉంటారన్నారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లైన సందర్భంగా ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 33 ఏళ్లలో ఎన్నో జయాలు అపజయాలు చూశారన్నారు. సయారా డైరెక్టర్ మోహిత్ సోరీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సగం జీవితం సినిమాల సెట్లలోనే గడిచిపోయిందన్నారు. అయినా అదే తనకు అసలైన ఆనందమని అంటున్నారు. తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి సెట్లో అడుగుపెట్టానని చెప్పారు. 5 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 22 ఏళ్ల వయసులో దర్శకత్వం ప్రారంభించినట్టు తెలిపారు. సెట్లో ఉన్నంత సౌకర్యంగా మరెక్కడా ఉండలేనన్న ఆయన జీవితమంతా అలానే గడిచిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో రానున్న వెబ్ సిరీస్ సారే జహాసే అచ్చా సుమిత్ పురోహిత్ దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈసారి యుద్ధం సరిహద్దుల్లో కాదు, మన ఆలోచనలతో చేయాలి. విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భారత్ ను ఒక అడుగు ముందు ఉంచడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ దీన్ని పంచుకున్నారు. ఆగస్టు 13 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. వైవా హర్ష, షైనింగ్ ఫనీ, కేజీఎఫ్ గరుడ రామ్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎస్జే శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఓటీటీలో ప్రేక్షకులకు వినోదంతో పాటు థ్రిల్ను పంచుతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీస్ ఈ కోవలోని మరో వెబ్ సిరీస్ సిద్ధమైంది. జియో హాట్స్టార్ వేదికగా సలాకార్ ది లెజెండ్ ఆఫ్ యాన్ ఎక్స్ట్రార్డినరీ ఇండియన్ స్పై సిరీస్ రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు ఇతర భారత భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో హాట్స్టార్ ట్రైలర్ ను విడుదల చేసింది.